వేసి ఘననివాళులు అర్పించారు మంత్రి సీతక్క. ఈ నేపథ్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన దేశం గొప్ప ప్రజాస్వామ్య దేశంగా మారడానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన రచించిన భారత రాజ్యాంగమే అన్నారు. దేశంలో కొన్ని శక్తులు రాజ్యాంగాన్ని తుడిచివేసే కొన్ని శక్తులు ఉన్నాయని, రాజ్యాంగాన్ని తుడిచివేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. భారతీయులందరికీ కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని మరి ఏర్పరచుకున్నటువంటి రోజుగా మనం నిర్వహించుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటేనే ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్. కానీ ఈ సమాజంలో ఇంకా దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఏం ఆలోచిస్తున్నారంటే భారత రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే ఉపయోగపడుతుందని. కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ తో పాటు భారతీయులందరి యొక్క మనుషులు అనేటువంటి వాళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన దురదృష్టం ఏంటంటే ఈ రాజ్యాంగం మీద నెగిటివ్ అనేది పోతుంది, కానీ ప్రశ్నించే హక్కు, జీవించే హక్కు, అంటరానితనం నిర్మూలన, అదే విధంగా రైట్ టు ఎడ్యుకేషన్, ఇలాంటి అనేక హక్కులను మనం భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అందులో మరి అందరికి సంబంధించి ఒక లౌకిక రాజ్యం, నీ మతము, నీ కులము, నీ ఆత్మగౌరవం నువ్వు కాపాడుకునేటువంటి స్వేచ్ఛ నీకుంది అని. కానీ ఈ రోజు అవన్నీ తుడిచిపెట్టాలనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతుంది. అప్పుడు